రియో ఒలింపిక్స్ 2016 31వ ఒలింపిక్ క్రీడలు బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో నగరంలో ఆగస్టు 5 నుండి ఆగస్టు 21 వరకు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలను దక్షిణ అమెరికా ఖండంలో నిర్వహించడం ఇదే ప్రథమం. వినీసియస్ ను రియో ఒలింపిక్స్ చిహ్నంగా ఎన్నుకోవడం జరిగింది. రియో ఒలింపిక్స్ నినాదం ఏ న్యూ వరల్డ్. రియో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకను ఆగస్టు 5, 2016న మారకానా స్టేడియంలో నిర్వహించారు. రియో ఒలింపిక్స్ లో మొత్తం 206 దేశాల నుండి 11,000కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. రియో ఒలింపిక్స్ లో మొత్తం 28 క్రీడలకు సంబంధించి 306 విభాగాలలో పోటీలను నిర్వహించారు. రియో ఒలింపిక్స్ లో తొలి స్వర్ణ పతకాన్ని అమెరికాకు చెందిన మహిళా షూటర్ వర్జీనియా థ్రెషర్ గెలుపొందింది. రియో ఒలింపిక్స్ లో చివరి స్వర్ణాన్ని అమెరికాకు చెందిన పురుషుల బాస్కెట్బాల్ జట్టు గెలుపొందింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారిగా ఫుట్బాల్లో ఆతిథ్య దేశం బ్రెజిల్ స్వర్ణాన్ని గెలుపొందింది. అమెరికా 46 స్వర్ణాలు, 37 రజతాలు, 38 కాంస్య పతకాలను పొంది మొత్తం 121 పతకాలతో రియో ఒలింపిక్స్ లోనే మొదటి స్థానంలో నిలిచింది. గ్రేట్ బ్రిటన్ 27 స్వర్ణాలు, 23 రజతాలు, 17 కాంస్య పతకాలను పొంది మొత్తం 67 పతకాలతో రియో ఒలింపిక్స్ లోనే రెండవ స్థానంలో నిలిచింది. చైనా 26 స్వర్ణాలు, 18 రజతాలు, 26 కాంస్య పతకాలను పొంది మొత్తం 70 పతకాలతో రియో ఒలింపిక్స్ లో మూడవ స్థానంలో నిలిచింది. రష్యా 19 స్వర్ణాలు, 18 రజతాలు, 19 కాంస్య పతకాలను పొంది మొత్తం 56 పతకాలతో రియో ఒలింపిక్స్ లో 4వ స్థానంలో నిలిచింది. జర్మనీ 17 స్వర్ణాలు, 10 రజతాలు, 15 కాంస్య పతకాలను పొంది మొత్తం 42 పతకాలతో రియో ఒలింపిక్స్ లో 5వ స్థానంలో నిలిచింది. ఆతిథ్య దేశం బ్రెజిల్ 7 స్వర్ణాలు, 6 రజతాలు, 6 కాంస్య పతకాలను పొంది మొత్తం 19 పతకాలతో రియో ఒలింపిక్స్ లో 13వ స్థానంలో నిలిచింది. భారతదేశం 1 రజతం, 1 కాంస్య పతకం పొంది మొత్తం 2 పతకాలతో రియో ఒలింపిక్స్ లో మంగోలియా దేశంతో పాటు 67వ స్థానంలో నిలిచింది. అన్ని ఒలింపిక్స్ లో కలిపి 1000 పతకాలు సాధించిన దేశంగా అమెరికా రికార్డు నెలకొల్పింది. రియో ఒలింపిక్స్ లో అమెరికాకు చెందిన స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ 5 బంగారు పతకాలతో పాటు 1 రజత పతకాన్ని గెలుపొందాడు. దీనితో అతడు మొత్తం ఒలింపిక్స్ లో 23 స్వర్ణ, 3 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 28 పతకాలను గెలుపొందాడు. అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడేకి 4 స్వర్ణ పతకాలు, 1 కాంస్య పతకం సాధించింది. అమెరికా మహిళా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ 4 స్వర్ణ పతకాలు, 1 కాంస్య పతకం సాధించింది.
జమైకా రన్నర్ ఉస్సేన్ బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే పరుగు పందాల్లో 3 స్వర్ణాలను గెలుచుకున్నాడు. ఇదే విధంగా బీజింగ్, లండన్ ఒలింపిక్స్లో కూడా 3 పతకాలను గెలుపొందాడు. ఇలా మొత్తం 9 బంగారు పతకాలు సాధించాడు. రియో ఒలింపిక్స్లో భారతదేశం నుంచి 15 క్రీడల్లో మొత్తం 118 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. భారతదేశం 1 రజతం, 1 కాంస్య పతకం సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది. హైదరాబాదుకు చెందిన పూసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో రజత పతకం సాధించింది. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళ పివి సింధు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో పివి సింధు స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్తో పోరాడి ఓడింది. హర్యానాకు చెందిన సాక్షి మాలిక్ మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 58 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్లో పతకం సాధించిన 4వ భారత మహిళగా సాక్షి మాలిక్ రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి మహిళా జిమ్నాస్టిక్ దీపా పర్మాకర్. దీపా పర్మాకర్ రియో ఒలింపిక్స్లో కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకం కోల్పోయి 4వ స్థానంలో నిలిచింది. 5వ ఒలింపిక్స్లో పాల్గొన్న అభినవ్ బింద్రా షూటింగ్లో త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయి 4వ స్థానంలో నిలిచాడు. బోపన్న సానియా మిర్జా జోడీ కాంస్య పతకం కోసం జరిగిన టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన రడేక్ స్టెపనేక్, లూసీ హ్రదేకా జోడీ చేతిలో ఓటమి పాలైనారు. కిదాంబి శ్రీకాంత్ బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో చైనాకు చెందిన లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడిపోయాడు.